నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరేం పేరండి? శ్రీదేవి అండి. ఓకే, మన హాస్పిటల్కి వచ్చారు, 3 సెషన్స్ వచ్చారు. మీకు ప్రాబ్లం ఏంటండి ఇక్కడ? నాకు కళ్ళు తిరుగుతున్నాయండి. పడుకున్నప్పుడు లేచినప్పుడు సైడ్కు తిరిగినా కానీ కళ్ళు తిరుగుతున్నాయి. అంటే కళ్ళు తిరగడం అంటే మనిషిని తిరగడం కాదు, రూమ్ అంతా తిరుగుతున్నట్లు అనిపిస్తున్నాయి. కిందికి ఇట్లా వంగిన పైకి ఎత్తి చూసిన కళ్ళు తిరిగేది నాకు. ఇది నేను డాక్టర్ యూట్యూబ్లో వీడియో చూసి ఇక్కడ నా ప్రాబ్లము సార్ చెప్పే సిమ్టమ్స్ అంతా సేమ్ ఉన్నాయి. ఉంటే నేను ఇక్కడ మా పిల్లలు చూసినారు. చూసి అమ్మ నీ సిమ్టమ్స్ ఏం చెప్తున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పి వచ్చామండి మేము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు సార్ చూసినాడు, అన్ని టెస్ట్ చేసినారండి మాకు. టెస్ట్ చేసి ఎక్స్రేలు అన్ని తీసినారు. తీసిన తర్వాత మందులు రాసినారు. వాడినాను, ఒక 4 రోజులు వాడినాను. కొంచెం మేలు వచ్చింది. మళ్ళీ నెలకు రమ్మన్నారు. నెలకు వచ్చేసాను. వచ్చినప్పుడు మళ్ళీ ఆ మందులు తీసుకొని పోయిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత నుంచి ఇంకా పూర్తిగా మెరుగైందండి నాకు. అప్పుడు 2 months మళ్ళీ వాడమన్నారు. 2 months వాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను నేను. ఇప్పుడైతే నాకు వంగినా లేచినా ఏం ప్రాబ్లం అయితే ఇప్పటికైతే ఏం లేదండి. పడుకున్నా లేచినా అట్లా ఏం లేదు. పూర్తిగా మామూలుగా ఎప్పటిలాగానే ఉంది ఇప్పుడు. మీకు ఈ సమస్యకి అసలు ఎలా వస్తుంది, అసలు మూలం ఏంటి అని డాక్టర్ గారు చెప్పారా మీకు? చెప్పారండి. అంటే ఒక్కొరికి చెవులో అట్లా రసం ఉంటుందంట, ద్రవం ఆరకపోయినా రావచ్చు. లేదు అంటే నాకేమో ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉంది దానివల్ల అమ్మ అన్నారు. ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉంది దానివల్ల అన్నారు నాకు. దానివల్ల రావచ్చు, దీని ఎట్లయినా రావచ్చు అమ్మా అని దాని మూలాలను కనిపెట్టి నేను మందులు రాస్తామని చెప్పి రాసినారు. అన్ని టెస్టులు చేశారు. నాకు అది ఒక రోజు సివియర్గా వచ్చిందండి. కింద ఇట్లా వంగి లేచినప్పుడు చాలా సివియర్గా వచ్చి గుండె అంత స్పీడ్గా కొట్టుకుంటున్నాయి. అది కొట్టుకొని పడుకున్నా కానీ తలలో నరాలు ఇట్లా స్పీడ్గా ఇట్లా మెలికలు తిరిగినట్లుగా ఉన్నాయి. అది నేను సార్ చెప్పాను, నాకు ఈ ప్రాబ్లం ఇట్లా ఉన్నాయి సార్ అంటే ఇంక అన్నీ టెస్ట్ చేసినారు. చేసిన తర్వాత ఇప్పుడు అది గుండె దడ లేదు, అవన్నీ ఏం లేదు. నిద్ర కూడా పట్టకుండా ఉన్నాయి. అది నిద్ర పడుతుంది ఇప్పుడు. అందుకే ఏ ప్రాబ్లం అయితే ఇప్పటికైతే లేదు. అంత బాగుందండి. ఈ సమస్య ఎప్పటి నుంచి బాధపడతా ఉంటాను? నేను ఈ సమస్య బాధపడబట్టి 5 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. ఫస్ట్ నేను హైదరాబాద్లో చూపించుకున్నానండి. చూపించుకుంటే ఉపశమనానికి టాబ్లెట్ ఇస్తున్నారు డాక్టర్, తగ్గుతున్నాయి. అది మళ్ళీ ఒక 2 ఏళ్ళకి మళ్ళీ రిపీట్ అవుతున్నది. ఎందుకు ఇట్లా రిపీట్ అవుతుందని చెప్తే మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత సరే ఇక్కడికి వెళ్దాము, అక్కడికి పోయినాక పూర్తిగా తగ్గడం లేదు. ఆయన కూడా ఇది చెప్పారు, చెవుల ద్రవం ఆరకపోతున్నందుకు అట్లా వస్తుందమ్మా అని. కాకపోతే ఇంకా అప్పుడు కొన్నాళ్ళు మందులు వాడుతుంటే మళ్ళీ తగ్గిపోతుండే, మళ్ళీ 2 ఏళ్ళకు అట్లా వస్తున్నాయి. ఈసారి అయితే ఇక్కడికి వచ్చాను. కానీ ఈసారి సివియర్గా వచ్చింది. 5 సంవత్సరాల క్రితం ఇంత సివియర్గా ఎప్పుడు రాలేదు. ఈసారి దగ్గరకు వచ్చే ముందు చాలా సివియర్గా వచ్చింది. అందుకు భయంతో ఇంకా నేను ఇక్కడికి వచ్చినాను. ఇప్పుడైతే బాగుందండి నాకు. ఇక్కడ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ ఉన్న వాతావరణం కానీ హాస్పిటల్లో ఉండే స్టాఫ్ కానీ ఎలా ఉంటున్నారు, మీతో ఎలా? ఏం లేదండి, అందరూ బాగా సహకరిస్తారండి. అన్నీ బాగానే ఉన్నాయండి. ఓకే, మీరు కదిరి నుంచి వస్తున్నా అన్నారు కదా, మీకు ట్రాన్స్పోర్టేషన్ అంతా బాగానే ఉంటుంది కదా? ఏం లేదండి, మాకు ట్రైన్ వసతి ఉంది. వస్తున్నాము. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫ్రెషప్ కావాలంటే కూడా ఇక్కడే కావచ్చు అని చెప్పి ఇక్కడ సిస్టర్స్ చెప్పారండి. చెప్తే మేము ఎక్కడ రూములు కూడా తీసుకోకుండా ఇక్కడికే వచ్చి ఫ్రెషప్ అయ్యి మేము డాక్టర్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని పోతున్నామండి. ఈ వసతి చాలా బాగా నచ్చిందండి మాకు.